Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. హరియర్ వీరమల్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వర్కింగ్ డే లోకి ఎంటర్ అవగా డే 1 డీసెంట్ గా ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 డెడ్ డ్రాప్స్ అయితే చూసింది. ఇలాంటి డ్రాప్స్ ఇయర్ కి 1-2 సినిమాలు మాత్రమే చూస్తూ ఉంటాయి. డే 1 తో పోల్చితే డే 2 50% డ్రాప్ అయిన సినిమాలు చూసుంటారు, 60-70% డ్రాప్ అయిన సినిమాలు కూడా చూసుంటారు. బట్ ఈ మూవీ డే 1 తో పోల్చితే డే 2 లిటరలీ 87% డ్రాప్ అయింది. ప్రీమియర్స్ లేకుండా కనిపించే నెంబర్ ఇది. ప్రీమియర్స్ కూడా యాడ్ చేసి చూస్తే డే 2 90% వరకు డ్రాప్ అయింది ఈ ఫిలిం. పవన్ కళ్యాణ్ కెరీర్లో జానీ, అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ సినిమాలున్నా కూడా డే 2 ఈ రేంజ్ లో డ్రాప్ అయిన సినిమా అయితే అని చెప్పాలి. డే 2 అప్పుడెప్పుడో వచ్చిన గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాల కంటే కూడా 2025లో ఇంత హైక్స్ తో ఇంత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ఫిలిం పాన్ ఇండియా సినిమాగా వచ్చినా కూడా వాటికంటే తక్కువ నెంబరే పెట్టింది. నైజాం నుంచి నెల్లూరు వరకు, కర్ణాటక నుంచి ఓవర్సీస్ వరకు ప్రతి చోట కూడా డెడ్ డ్రాప్స్ చూసింది ఈ ఫిలిం. డే 2 సాటర్డే ఉంటే ఎంతో కొంత రికవర్ చేసి ఉండేది. బట్ ఫ్రైడే కావడం, రెయిన్ ఎఫెక్ట్స్ అండ్ సినిమాకు వచ్చిన టాక్ ఇవన్నీ కూడా యాడ్ అవడంతో డిజాస్టర్ రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది ఈ ఫిలిం. ఫస్ట్ డే 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా డే 2 ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ కి పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏ రేంజ్ లో ఉందో. సో లేట్ చేయకుండా ఈ మూవీ 2 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా నైజాం విషయానికి వస్తే డే 1 12.4 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 2 1.72 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో 2 డేస్ షేర్ నైజంలో 14.12 కోట్లకి చేరుకుంది. నైజంలో బిజినెస్ 37 కోట్లకి చేరడంతో మరో 22.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఈ 2 డేస్ లో 4 కోట్ల షేర్ కలెక్ట్ చేసినా కూడా మండే నుంచి టార్గెట్ 18.8 కోట్ల రేంజ్ లో ఉంటుంది. ఇదైతే చాలా పెద్ద టార్గెట్. చూడాలి మూవీ ఎంతవరకు రికవర్ చేస్తుందో. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 1 5.85 కోట్ల షేర్ తో ఓపెన్ అవగా డే 2 55 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తూ వట్టర్ డిజాస్టర్ రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది. దాంతో 2 డేస్ షేర్ సీడెడ్ లో 6.4 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 10.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ సేఫ్ గా చెప్పొచ్చు. ఇక ఉత్తరాంధ్రలో డే 1 5.45 కోట్ల షేర్ తో ఓపెన్ అవగా డే 2 44 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో 2 డేస్ షేర్ 5.9 కోట్లకి చేరుకుంది. ఇక 2 డేస్ కి గాను ఈస్ట్ లో 4.5 కోట్లు, వెస్ట్ లో 3.5 కోట్లు, గుంటూరులో 4.3 కోట్లు, కృష్ణాలో 3.4 కోట్లు అండ్ నెల్లూరులో 1.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 43.7 కోట్లకి చేరుకోగా గ్రాస్ 61 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 103.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 59.75 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 12.5 కోట్ల బిజినెస్ కి గాను 3.45 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో కొట్టాల్సిన టార్గెట్ ఇంకా ఎక్కువగానే ఉంది. ఇక ఓవర్సీస్ లో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 2 డేస్ లో 5.3 కోట్ల షేర్ ని అప్రాక్స్ గా కలెక్ట్ చేయగా వీరమల్లు మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ ఆల్మోస్ట్ 10 కోట్ల రేంజ్ లో ఉంది. సో 2 డేస్ క్రాస్ వరల్డ్ వైడ్ గా 80 కోట్లకి చేరుకోగా షేర్ 52.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 127 కోట్లు కావడంతో మరో 74.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ 2 డేస్ లో 10 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 64.5 కోట్ల రేంజ్ లో ఉంటుంది. చూడాలి మరి మూవీ ఎంతవరకు రికవర్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది హరియర్ వీరమల్లు 2 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ వీకెండ్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.